బ్రేకింగ్ చూస్తున్నాం. మద్యం మత్తులో వృద్ధురాలిపై అత్యాచారానికి ప్రయత్నించాడని ఓ కౌన్సిలర్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ సంపత్ రాజ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆరోపణలు వచ్చాయి. కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మద్యం మత్తులో వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆమెతో పాటు మైనర్ పై కూడా దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎవరు ఆయన పేరు ఈయన అత్తమ్మ మేడం. అత్తమ్మ ఒకటే మెచ్చుకుంటారు. వచ్చిందో అత్తమ్మ ఊకేసిందట, గొల్లం పెట్టిండు వాళ్ళ బాత్రూమ్ కదా. అన్నం తింటాను బాబు, షాప్ చేసి అన్నం తింటాను. మద్యం మత్తులో వృద్ధురాలపై అత్యాచారానికి ప్రయత్నించాడని ఓ కౌన్సిలర్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మద్యం మత్తులో వృద్ధురాలిపై అత్యాచార యత్నాన్ని ప్రయత్నించిన ఘటన జనగామ జిల్లా మున్సిపాలిటీలోని సాగర్లు ప్రాంతంలో జరిగింది. ఓ ఇంట్లో వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులైనటువంటి 9వ వార్డు కౌన్సిలర్ సోదరపల్లి సంపత్ రాజు అటు మద్యం మత్తులో స్థితిలోకి తాగిన మైకంలో ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై అత్యాచార యత్నానికి పాల్పడుతున్న తరుణంలో వృద్ధురాలు గట్టిగా కేకలు వేస్తూ అరవడంతో చుట్టుపక్కల వారంతా కూడా అక్కడ గుమికూడారు. ఈ తరుణంలోనే అటు ఆ వృద్ధురాలు ప్రతిఘటించి అరవడంతో ఆ పారిపోయేందుకు ప్రయత్నించడంతో అటు బాత్రూమ్ లో దాచుకున్న కౌన్సిలర్ ను అటు చుట్టుపక్కల వారు వచ్చి 100కు డయల్ చేసి పోలీసులకు అప్పగించిన ఘటన చోటు చేసుకుంది. అయితే అటు సంపత్ రాజు ఆ 9వ వార్డు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ గా ఇటీవల గెలిచాడు. అయితే సంపత్ రాజు తీవ్రమైన మద్యం మత్తులో ఉండి ఈ ఘటనకు పాల్పడినట్లయితే పోలీసులు ప్రాథమిక విచారణలో తెలుసుకొని సంపత్ రాజును అయితే అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీస్ స్టేషన్ లో వృద్ధురాలి కుమారుడు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ యొక్క విచారణ కొనసాగిస్తున్నామని అయితే పోలీసులు చెప్తున్నారు. అయితే ఒక ప్రజాప్రతినిధి అయ్యి ప్రజలను రక్షించాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సోదరపల్లి సంపత్ రాజు అదే ప్రజలపై మానభంగానికి ఒడిగట్టడం అయితే అటు సిగ్గుచేటట్టు కూడా అక్కడ ప్రజలు స్థానికులు ప్రతిపక్షాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అతడిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అక్కడి స్థానిక ప్రజలతో పాటు బాధిత కుటుంబ సభ్యులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రశాంత్. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో దారుణం చోటు